ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ మనకు కనబడకుండా అల్లుకున్న ఒక శక్తివంతమైన ప్రపంచం. దాని పేరే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, లేదా సింపుల్గా చెప్పాలంటే ఐఓటీ. పదండి దీనికదేంటో చూద్దాం. ఈ ప్రశ్న వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు. అసలు ఒక చేతికి పెట్టుకునే వాచ్కి, మనం నడిపే కారుకి, ఏకంగా ఒక పెద్ద నగరానికి, వీటన్నిటికీ మధ్య సంబంధమేంటి అనిపిస్తుంది కదా. సమాధానం ఒక్కటే, అదే ఐఓటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులే, ఫ్రిడ్జ్ల నుంచి ఫ్యాక్టరీలో ఉండే పెద్ద పెద్ద మషీన్ల వరకు అన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయన్నమాట. ఇంటర్నెట్ ద్వారా అవి సమాచారాన్ని పంచుకుంటాయి, మన జీవితాన్ని ఇంకా సులభంగా మార్చడానికి కలిసి పనిచేస్తాయి. ఇదే ఐఓటీ వెనుకున్న అస్సలు ఐడియా. సరే, ఇప్పుడు ఈ అదృశ్య నెట్వర్క్ లోపలికి వెళ్దాం. ఇది మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఎలా భాగమైపోయిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక మామూలు రోజుని ఉదాహరణగా తీసుకుందాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఈ లెక్కలేనన్ని కనెక్షన్లు మన జీవితాన్ని ఎలా నడిపిస్తాయో గమనిద్దాం. మన కథ ఉదయం పూట మొదలవుతుంది. మనం నిద్రలేవటంతోనే ఈ కనెక్టెడ్ ప్రపంచం కూడా మనతో పాటే యాక్టివేట్ అవుతుంది. చాలామందికి రోజు మొదలయ్యేదే చేతికున్న స్మార్ట్ వాచ్తో. రాత్రంతా మనం ఎలా నిద్రపోయామో ట్రాక్ చేస్తుంది, కరెక్ట్ టైంకి లేపుతుంది, ఇంకా మన హెల్త్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది ఐఓటీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇక ఇంట్లోకి వస్తే ఇక్కడ కూడా కథే వేరు. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు కూడా ఈ నెట్వర్క్లో భాగమే. ఆలోచించండి, ఫ్రిడ్జ్లో పాలైపోగానే దానంతటదే మనకు మెసేజ్ పంపడం, లేదా మనం ఆఫీస్ నుంచి బయల్దేరగానే ఇంట్లో ఏసీ ఆన్ అవ్వడం, ఇదంతా ఈ టెక్నాలజీ వల్లే సాధ్యం. అన్నింటికంటే అద్భుతమైన విషయమేంటో తెలుసా? ఈ పరికరాలన్నింటినీ కంట్రోల్ చేసే రిమోట్ మన చేతిలోనే ఉంటుంది. అవును, మన స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్. ఈ చిన్న ఐఓటీ ప్రపంచానికి కమాండ్ సెంటర్ లాంటిదన్నమాట. సరే, ఇంట్లోంచి బయటకొత్తాం. ఈ ఐఓటీ ప్రభావం కేవలం మన 4 గోడలకే పరిమితం కాదు, బయట ప్రపంచంలో కూడా ఇది ఎంతగా విస్తరించిందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు మనం నడిపే కార్లు కేవలం వాహనాలు కావు, అవి కదిలే డేటా సెంటర్లు. జీపీఎస్ నావిగేషన్ నుంచి ఇంజిన్ పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేయడం వరకు అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. దీనివల్ల మన ప్రయాణం సేఫ్గా, స్మూత్గా ఉంటుంది. ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఫోన్తో ట్యాప్ చేసి పే చేస్తాం కదా, అది కూడా ఐఓటీ అప్లికేషనే. అంతేకాదు, పెద్ద పెద్ద స్టోర్లలో స్టాక్ ఎంతుంది, ఏది అయిపోతోంది అని ట్రాక్ చేయడానికి కూడా ఈ స్మార్ట్ సిస్టమ్స్ వాడుతున్నారు. ఇంకా పెద్ద స్కేల్లో చూస్తే మన నగరాలకు పవర్ సప్లై చేసే ఎనర్జీ గ్రిడ్స్ కూడా ఇప్పుడు స్మార్ట్ అయిపోయాయి. అంటే ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో గమనించి అక్కడికి పవర్ని పంపడం. దీనివల్ల బోలెడంత ఎనర్జీ సేవ్ అవుతుంది. ఓకే, వ్యక్తిగత లెవెల్ నుంచి, సిటీ లెవెల్ నుంచి, ఇప్పుడు మొత్తం సమాజం మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఐఓటీ పాత్ర ఇంకా పెద్దదే, చాలా కీలకమైనది కూడా. మన ఆఫీసుల్లో ఉండే ప్రింటర్ల దగ్గర నుంచి ఫ్యాక్టరీల్లో పనిచేసే భారీ రోబోటిక్ యంత్రాల వరకు అన్నీ ఇప్పుడు ఐఓటీ నెట్వర్క్లో భాగమే. దీనివల్ల లాభమేంటంటే, ఒక మెషీన్లో ప్రాబ్లం రాకముందే దాన్ని కనిపెట్టొచ్చు, మొత్తం ప్రొడక్షన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఇది మన ఎకానమీ వెనుక నిశ్శబ్దంగా పనిచేసే ఒక పెద్ద సిస్టమ్ అన్నమాట. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో అయితే ఐఓటీ ఒక విప్లవం లాంటిది. పేషెంట్లను హాస్పిటల్లోనేచ్చే కాదు, వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే దూరం నుంచే మానిటర్ చేయొచ్చు. వాళ్ల హెల్త్ డేటాని రియల్ టైంలో డాక్టర్లు చూడొచ్చు. ఇది ఎన్నో ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఇక పబ్లిక్ సేఫ్టీ విషయానికొస్తే, ఒకదానికొకటి కనెక్ట్ అయిన సర్వేలెన్స్ కెమెరాల నెట్వర్క్లు సిటీలను సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఓకే, ఇప్పటివరకు మనం చాలా ఉదాహరణలు చూశాం. వీటన్నిటినీ బట్టి ఐఓటీ మన జీవితంలో ఎంతలా భాగమైపోయిందో అర్థమవుతోంది. ఇప్పుడు ఒక్కసారిగా ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. చూసారుగా, ఇంట్లో ఉండే చిన్న చిన్న ఉపకరణాలనుంచి మనం వేసుకునే వాచ్లు, స్మార్ట్ ఫోన్లు, మనం నడిపే కార్లు, షాపింగ్ చేసే విధానం, సిటీలకు పవర్ ఇచ్చే సిస్టమ్స్, ఫ్యాక్టరీలు, హెల్త్ కేర్, ప్రింటర్లు, సెక్యూరిటీ కెమెరాలు, ఇలా ఒక్కటేమిటి, దాదాపు ప్రతి రంగంలోనూ ఐఓటీ ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే: ఐఓటీ అంటే కేవలం కొన్ని టెక్ గ్యాడ్జెట్స్ కాదు. అది ఒకే ఒక్క చిన్న డివైస్తో మొదలై ఇల్లు, నగరం,
చివరికి మొత్తం సమాజాన్ని కలిపే ఒక పెద్ద అదృశ్యమైన నెట్వర్క్. ఇప్పటికే ఈ నెట్వర్క్ ఇంత పెద్దదిగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకో కొన్ని బిలియన్ల డివైస్లు దీనికి కనెక్ట్ అవుతాయట. మరి అప్పుడు మన ప్రపంచం ఇంకెలా మారబోతోంది ఆలోచించండి.